హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. మేము కొత్త బైక్ తీసుకుంటున్నాం అనమాట. ఇది కాదండి, ఇది యాక్చువల్గా పాత బైక్ అనమాట. ఇది ఏంటంటే మేము షోరూంలోనే సేల్ చేసేద్దాం అనుకున్నాము. బట్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉందో అంత సందీపే అమౌంట్ ఇచ్చి నేను తీసుకుంటాను, ఇది నాకు అవసరం ఉంటుంది అని చెప్పి వాడు తీసేసుకున్నాడు అనమాట. సో అందుకే వాడికి బైక్ హ్యాండ్ ఓవర్ చేసేసాము మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత మేము కొత్త బైక్ తీసుకోవడానికి అయితే షోరూమ్కి వెళ్ళిపోయాము. ఇదే అనమాట మా కొత్త బైక్. నాకు బేసిక్గా దీని కలర్ చాలా బాగా నచ్చింది. ఓలా తీసుకున్నాం మేము. ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకొని ఒక 10:30కి అలా వెళ్ళామన్నమాట బైక్ తీసుకోవడానికి. అలాగే వెంటనే వెళ్ళి పూజ చేయించుకుంటే మార్నింగే పూజ అయిపోతే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో. ఇక్కడ దీని చూడండి, ఇది అంతా మొత్తం ఫోన్లోనే కదా ఆపరేటింగ్. దీనికి కీజ్ అదంతా ఏముండదు, ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి అంతా ఫోన్లోనే అనమాట. దీని ఆపరేటింగ్, స్టార్ట్ చేయడము, ఆఫ్ చేయడము అన్నీ ఫోన్లోనే. సో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నాడు అక్కడ ఆయనతోని. మాతో పాటు మా తమ్ముడు వెంకీ కూడా వచ్చాడనమాట. యాక్చువల్గా వీడియో వాడే తీస్తున్నాడు. దీని కొంచెం ముందే వచ్చి అక్కడ ఫార్మాలిటీస్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, అదంతా ఫినిష్ చేసేసుకున్నాడు. నేను వెంకీ కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట ఇంట్లో పూజ అది ఇది చేసుకొని. సో ఇంకా బైక్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మేనేజర్కి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేసి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ ఒకసారి దీను చెప్పేసి ఇంకా మేము వెంటనే పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్ ఇన్ మై న్యూ బైక్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కొత్తవి ఏమైనా కొంటే ఎవరికి హ్యాపీ ఉండదు చెప్పండి. అండ్ మోరోవర్ నాకు ఈ కలర్ చాలా నచ్చింది యాక్చువల్గా. మా తమ్ముడు చూసారా, వెంకీ మా వెనకాల వస్తూ ఉన్నాడు. మేము ఇంటి దగ్గరే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి పూజ చేయించుకున్నాము. తర్వాత మేము ఏమేమి చేసామో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మేము ఈ బైక్ తీసుకోవడం కూడా చాలా మంచి రోజు తీసుకున్నాం అనమాట. అందరు మంచి రోజే కదా తీసుకుంటారు, స్పెషల్గా చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ రోజు పౌర్ణమి అనమాట. దాన్ని హంపాయి పౌర్ణమి అని సంథింగ్ ఏదో అంటారంట, నాకు వెంకీ చెప్పాడు. ఆ రోజు ఏంటంటే 108 రథంలు, తేరు అని అనొచ్చు, రథం అని అనొచ్చు, వాటిని ఒకేసారి లాగుతారంట. సో అంత మంచి రోజు మేము కూడా వెహికల్ తీసుకోవడం అన్నది చాలా హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే నేను ఇంకా వీడియో షూట్ చేశాను. మా వెంకీగాడు ఇలాంటివి కొంచెం బాగా ఫాలో అవుతాడనమాట. అంటే లైక్ మంచి డేస్ ఏంటి, వాడు కొంచెం జాతకాలు కూడా చెప్తాడు నాకు తెలిసినంత వరకు. మంచి డేస్ ఏంటి అండ్ ఏమంటారు పూజలు ఇలాంటివన్నీ చాలా అనమాట వాడికి. సో వాడే చెప్పాడు, ఈరోజు చాలా మంచిది అక్క, ఈరోజు తీసుకోండి అని చెప్పేసి. సో లేట్ చేయకోకుండా లక్కీలీ దానికి ముందు రోజే బైక్ వచ్చింది. మేము ఎక్కువ రోజులు కూడా పెట్టలేదు షోరూంలో. ముందు రోజు ఈవినింగ్ కాల్ వచ్చింది, బైక్ వచ్చిందని చెప్పేసి. మేము నెక్స్ట్ డేనే ఇంకా చాలా మంచి రోజు అని చెప్పేసి వెళ్ళి ఎర్లీ మార్నింగే వెళ్ళి తీసుకొని పూజ చేయించడం కూడా జరిగిందనమాట. సో ఫైనలీ బైక్ తీసుకోవడం అండ్ పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు పైన టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే ఆల్రెడీ దర్శనం అయిపోయిందని అనుకోవచ్చు. ఫస్ట్ వెళ్ళి ఊరికే స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకసారి పూజ చేయించుకొని బైక్ దగ్గరకు వచ్చి పూజ చేయించుకున్నాం అనమాట. బట్ ఇంకొకసారి ఎందుకో టెంపుల్కి ప్రశాంతంగా పూజ అయిపోయినందుకు ఇంకొకసారి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అనిపించింది, అందుకే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆబ్వియస్గా కొత్త బైక్ వచ్చిందంటే మనకు కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే బంతా కదా. సో అందుకే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ కాంతి స్వీట్స్కి అయితే వచ్చాము. ఇది బెంగళూరులో ఫేమస్ అనమాట. అనంతపూర్ వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే మా సందీప్ వాళ్ళు చేసేటప్పుడు నేను చూశాను, అట్లా నాకు తెలుసు.
మనం ఏమైనా కొత్త వస్తువులు ఏమైనా కొంటే లైక్ బైక్, కారు ఇలాంటివి ఏమన్నా నైబర్స్కి కొంచెం స్వీట్స్ ఇస్తామన్నమాట. నాకు తెలిసి ఇది ఎవరి పర్సనల్ ఒపీనియన్ అనుకుంటున్నాను నేను, బట్ ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇస్తారనమాట. నేను ఎక్కువ చూశాను ఇక్కడ బెంగళూరులో, అందుకే అలా అన్నాను, కర్ణాటకలో అలా చేస్తారని చెప్పేసి. సో దానికోసం అని చెప్పి స్వీట్స్ తీసుకుందాము నైబర్స్కి వాళ్ళకి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ స్వీట్స్ తీసుకొని వెంటనే మా ఇంటికి వెళ్ళి అక్కడ నేబర్స్కి అందరికీ స్వీట్స్ ఇచ్చేసి కొంచెం ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వెంటనే రైడ్కి అయితే వెళ్ళిపోయాం బైక్లో. బికాజ్ కొత్త బైక్ కదా, తిరగాలన్న మోజు అనమాట. ఇంకా నేను మార్నింగ్ నుంచి టెంపుల్లో బైక్ తీసుకొని టెంపుల్కి వెళ్ళి ఇవన్నీ ఉండడం వల్ల నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు. సో లంచ్కి బయటికి వెళ్దాము అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాము. ఎక్కడికి అంటే ఎంటీఆర్కి వెళ్ళామన్నమాట. ఎంటీఆర్ అంటే మన ఎంటీఆర్ రసం పౌడర్, సాంబార్ పౌడర్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళది అనమాట. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి. సో అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ దీని వీడియో నేను ఇంతకుముందు మన ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఇన్ డీటెయిల్గా పెట్టాను, చూడండి వెళ్ళి. సో ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లు ఎక్కువ ఉంటాయి, పూరి, దోశ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ రైస్, సాంబార్, రసం ఇవి కూడా ఉంటాయి అన్నమాట, లాస్ట్లో ఉంటాయి. బట్ వీటితోనే మనకు పొట్ట ఫుల్ నిండిపోతుంది. అక్కడికి వెళ్ళామంటే మనకు ఫుల్ స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. దోశ నాకు చాలా ఇష్టం. ఇక్కడ దోశ అండ్ పులిహోర ఇష్టం. దోశ మంచిగా క్రిస్పీగా ఉంటుంది, పులిహోర కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నాకు ఇవి ఫేవరెట్ అనమాట ఇక్కడ మాత్రం. సో అలా లంచ్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఫుల్గా తినేసరికే బాగా నిద్ర వస్తూ ఉండిందనమాట. బైక్ డ్రైవ్ చేసేకి కూడా కాలేదు మా వెంకీకి అయితే. ఇంకా అందుకే ఇంటికి వెళ్ళి ఒక నాప్ వేసేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ మేము షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి ఎందుకు అంటే మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళామన్నమాట మేము. నెక్స్ట్ వీక్ ఇంకా 1 వీక్ ఉంది రిసార్ట్కి వెళ్ళేది అని అన్నప్పుడు అనమాట ఇది. సో డాడీకి ఫ్యూ టీషర్ట్స్ తీసుకుందాము అండ్ నాకేమైనా మంచిగా ఉంటే తీసుకుందాము, దీనికోసము అట్లా ఉంటాయి కదా ఇంకా మనకు షాపింగ్ కొంచెం. సో ఆ షాపింగ్ అయితే చేసేద్దామని చెప్పి వెళ్ళాము. బట్ నాకేం తీసుకోలేదు, నేను దీనికి డాడీకి తీసుకున్నాను అనమాట. అన్నట్టు మేము ఇక్కడ జూడియోకి అనమాట వచ్చింది. సో ఇక్కడ కాటన్ కుర్తీస్ కనిపిస్తే వచ్చేది సమ్మర్ కదా, ఏమైనా చూద్దామా అని చెప్పి చూశాను. బట్ నాకు నచ్చలేదన్నమాట అంతగా. సో నేనేం తీసుకోలేదు. దీనికి డాడీకి తీసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాము ఇంటికి. రిటర్న్ వచ్చి కొంచెం రెస్ట్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా మా డే అన్నది ఇలా గడిచింది. అన్నట్టు మా బైక్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ఫీల్ సో హ్యాపీ మీరు బాగుంది అని చెప్తే. సో అంతే అండి, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్ నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.